వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర రేపు ఐఏసీఈ స్టూడెంట్స్కి ఐపీఎల్ రౌండ్ 1 అనే టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ 10 to 10:15 మధ్యలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. So, here question. Recently, which union minister has launched a nationwide Jaan Hai To Jaha Hai campaign to create awareness on corona vaccination in rural areas of the country? సో జనరల్గా మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత దాని మీద చాలా డౌట్స్ అండ్ చాలామంది దాన్ని నమ్మకపోవడం, అపోహలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో వీటినన్నిటినీ క్లియర్ చేయడం కోసం ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ని టార్గెట్ చేస్తూ భారతదేశంలో ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. అండ్ జాన్ హై తో జహార్ హై అనే క్యాంపెయిన్. సో ఇదేంటంటే రాంపూర్ డిస్టిక్ ఇన్ ఉత్తరప్రదేశ్. దీన్ని మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ డిస్టిక్స్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్హెచ్జి అంటాం కదా, వాటి యొక్క సహాయంతో స్టూడెంట్స్ అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయంతో ఈ క్యాంపెయిన్ని నిర్వహించనున్నారు. అయితే దీన్ని లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. నరేంద్ర మోడీ, లేకపోతే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అండ్ నిర్మల్ సీతారామన్ అండ్ హర్షవర్ధన్. ఆన్సర్ వచ్చేసి మనకి ముఖ్తార్ అబ్బాస్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్తార్ అబ్బాస్. సో ఇటీవల ప్రారంభించిన క్యాంపెయిన్ పేరు జాన్ హై తో జహా హై అనే క్యాంపెయిన్. ఇది ఎక్కడ స్టార్ట్ కాబోతుంది అంటే ఉత్తరప్రదేశ్లో. దేనికోసం అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం. సో ఆల్రెడీ ఇలాంటివే చెప్పుకున్నాం. నో మాస్క్ నో మూమెంట్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. నో మాస్క్ నో మూమెంట్ అనే క్యాంపెయిన్ ఎక్కడంటే రాజస్థాన్లో. పుటోలా నాచ్ అనే పపెట్రీ షోతో కోవిడ్కి సంబంధించిన ఒక జనరల్ క్యాంపెయిన్, అవేర్నెస్ క్యాంపెయిన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అస్సాం ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. అటు అస్సాం లేదా నార్త్ ఈస్ట్ ఇండియాలో పుటోలా నాచ్ అనే పపెట్రీ షోతో మనకి అక్కడ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాంపూర్ డిస్ట్రిక్ట్లో జాన్ హై తో జహా హై అనే ఒక క్యాంపెయిన్ని ముఖ్తార్ అబ్బాస్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, ఆయన స్టార్ట్ చేశారు. నో మాస్క్ నో మూమెంట్ అనే క్యాంపెయిన్ని రాజస్థాన్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇలా కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన పలు అంశాల మీద అవగాహన కల్పించడం కోసం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇలా స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో అది ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which country Olympic Committee has selected weightlifter Laurel Hubbard to be the first transgender athlete to compete at the Olympics? సో ఒలింపిక్స్లో ఈసారి మొట్టమొదటిగా ద ఫస్ట్ ట్రాన్స్జెండర్గా లారెల్ హబ్బర్డ్ పేరుగాంచారు. అయితే ఈయన ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సో మనకి మోడర్న్ ఒలింపిక్స్ అనేవి 1896లో స్టార్ట్ అయ్యాయని తెలుసు. దాని తర్వాత 4 years వన్స్ ఒలింపిక్స్ని 1948 నుంచి కండక్ట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో ఆతిథ్యం ఇస్తూ ఈ ఒలింపిక్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఒలింపిక్స్ని సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ కింద కూడా కేటగరైజ్ చేశారు. సో మనం సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ గురించి విన్నాం, మోడర్న్ ఒలింపిక్స్, ఏన్షియంట్ ఒలింపిక్స్ గురించి విన్నాం, 4 years వన్స్ ఒలింపిక్స్ గురించి కూడా విన్నాం. అయితే దీంట్లో మేల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ, ఇంకా చెప్పాలంటే పారా ఒలింపిక్స్ లాంటివి వాటి గురించి కూడా విన్నాం. కానీ ఫస్ట్ టైం ఒలింపిక్స్ హిస్టరీలోనే ఇది ఒక ఇంపార్టెంట్ కీ స్టేట్మెంట్గా చెప్పచ్చు, ఇంపార్టెంట్ డే కింద కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ద ఫస్ట్ ట్రాన్స్జెండర్గా ఎంట్రీ అవుతున్న వ్యక్తి వచ్చేసి మనకి లారెల్ హబ్బర్డ్. ఈయన్ని ఏ ఒలింపిక్ కమిటీ, ఏ దేశం యొక్క ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జపాన్, చైనా అండ్ యూకే, న్యూజిలాండ్. ఆన్సర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో న్యూజిలాండ్ లారెల్ హబ్బర్డ్ని తన కంట్రీ నుంచి ఎంపిక చేయడం జరిగింది ఈ సంవత్సరం టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కోసం. ఈ సంవత్సరం జరిగే టోక్యో ఒలింపిక్స్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన కొన్ని రూల్స్ని సెట్ చేయడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం ఈ లారెల్ హబ్బర్డ్ న్యూజిలాండ్ తరపున వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 87 kgs విమెన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పార్టిసిపేట్ చేయనున్నారు. సో దట్స్ why it is in news. And next one చూద్దాం. Your time starts now.
ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ లాంచ్డ్ ద యోగా అప్లికేషన్ డెవలప్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? సో మనకి ఎవరు ఈ కింది వాణిలో యోగా యాప్ అనే దాన్ని లాంచ్ చేశారు? ఇది WHO అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేట్ అయ్యి క్రియేట్ చేసిన యాప్ అని కూడా చెప్తున్నారు. ఆప్షన్స్లో నరేంద్ర మోడీ, కిరణ్ రిజ్జు, వెంకయ్య నాయుడు సార్, రాజ్నాథ్ సింగ్. సో వీళ్ళ నలుగురు ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల June 21 ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా అనే అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో యోగాకి సంబంధించిన ప్రాక్టీస్నెస్ గురించి కానీ, యోగా ఆసనాల గురించి కానీ, యోగా ట్రైనర్స్ గురించి కానీ, యోగా బెనిఫిట్ అండ్ యోగా హిస్టరీ గురించి మెన్షన్ చేయబడ్డాయి. సో ఇది ఈ యాప్ ఎవరు కొలాబరేట్ అయి చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై నరేంద్ర మోడీ సార్. అలాగే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది June 21 అని ఆల్రెడీ తెలుసు, 2015 నుంచి స్టార్ట్ చేశారు. అయితే 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్ బీయింగ్. యోగా ఫర్ వెల్ బీయింగ్ అనేది 2021 ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే June 21 లాంగెస్ట్ డే ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్ అనొచ్చు, సమ్మర్ సోలిస్టైజ్ అని పిలవచ్చు. June 21 ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్లేస్ ఏది అంటే నార్వే. నార్వేని ఏమని పిలుస్తారు అంటే ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ద వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021, ఇండియా రిసీవ్డ్ హౌ మచ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2020? 2020 ఆర్థిక సంవత్సరానికి గాను అండ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 ప్రకారం భారతదేశానికి ఎంతవరకు ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని అడుగుతున్నారు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు వచ్చాయని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి $59 billion, $75 billion, $89 million అండ్ $64 billion. సో ఆన్సర్ వచ్చేసి మనకి $75 billion ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో 2021 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి వచ్చిన డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత అంటే $75 billion గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. 21 June ఈజ్ అబ్జర్వ్డ్. సో 21 June అనగానే మనకి బాగా అలవాటైంది ఇంటర్నేషనల్ యోగా డే. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, 21 June అబ్జర్వ్డ్ యాజ్ అ విచ్ డే? సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే ఉంది కాబట్టి ఇది కరెక్టే. దాంతోపాటు వరల్డ్ మ్యూజిక్ డే అండ్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా ఇచ్చారు. సో June 21 అనేది వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఇంటర్నేషనల్ యోగా డే అండ్ వరల్డ్ మ్యూజిక్ డే కూడా. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో వరల్డ్ మ్యూజిక్ డే అండ్ ఇంటర్నేషనల్ యోగా డే, వరల్డ్ హైడ్రోగ్రఫీ డే, ఈ మూడు కూడా మనకి June 21 రికగ్నైజ్ చేయడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ అంటాం, IHO, ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1921. 2021కి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి 100 years కంప్లీట్ చేసుకుంది. సో ఏ అంతర్జాతీయ సంస్థ 100 సంవత్సరాలు ఇటీవల కంప్లీట్ చేసుకుంది అంటే వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా దేని చెప్పచ్చు అంటే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్. సో ఇది నిర్వహించేది ఏది అంటే వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. ఎప్పుడు అంటే June 21గా చెప్పచ్చు. యోగా యాప్ కానీ, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన ఒక వెబినార్ని కానీ ఇటీవల భారతదేశం కండక్ట్ చేసిందని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, which country shut its Bushehr nuclear power plant due to technical fault? So, technical fault వల్ల ఏ కంట్రీ Bushehr న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని సో దాని యొక్క ఆపరేషన్స్ని టెంపరీగా నిలిపివేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సౌదీ అరేబియా, రష్యా,
ఇరాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా చూద్దాం. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఇరాన్. సో ఇలాంటి కరెంట్ అఫైరే మనం ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో కూడా చూసాం, ఏప్రిల్లో. చైనాకి సంబంధించిన ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లీకేజెస్కి సంబంధించిన న్యూస్. సో అక్కడ ఏమీ లీకేజెస్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. అక్కడ లీకేజ్ అయినట్టు, ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టూ లీకేజ్ అయినట్టు సో ఒక వార్త కూడా వచ్చింది. అది చైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి. సో ఈ మంత్లో వచ్చింది ఏది అంటే మనకి ఇరాన్కి సంబంధించి, ఇరాన్లోని లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన బషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం. సో అది టెక్నికల్ ఫాల్ట్ వల్ల లేదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెంపరీగా దాని ఆపరేషన్స్ని నిలిపివేయాల్సి వచ్చింది. అలాగే ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే టెహరాన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ యొక్క నూతన ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇబ్రహీం రైజీ. ఇరాన్ యొక్క కరెన్సీ ఏది అంటే ఇరానియన్ రియాల్. సో ఇరానియన్ రియాల్ అనేది దాని యొక్క కరెన్సీ. దాని యొక్క రాజధాని వచ్చేసి టెహరాన్. దాని యొక్క ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు అంటే మనకి ఇబ్రాహీం రైజీ. ఇది వరకు హసన్ రొహానీ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు ఇరాన్కి. ఇప్పుడు ఇబ్రాహీం రైసీ నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సో అది పక్కన పెడితే ఇరాన్లో లార్జెస్ట్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. భారతదేశంలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఉన్నది ఏది అంటే కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్న స్టేట్ ఏది అంటే తమిళనాడు. ప్రపంచంలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఏ కంట్రీలో ఉంది అంటే జపాన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్ బికమ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఆల్ 3 స్పీషియస్ ఆఫ్ క్రొకడైల్స్. సో భారతదేశంలో ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రదేశంలో క్రొకడైల్ జాతికి సంబంధించిన 3 రకాల జాతులు కూడా ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా క్రొకడైల్స్లో డిఫరెంట్ స్పీషియస్ ఉంటాయి. సో వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా గరియల్స్ని చెప్పొచ్చు. గరియల్స్ కూడా మొసళ్ళ జాతికి చెందినవే, క్రొకడైల్స్ జాతికి చెందినవే. దాని తర్వాత సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అంటాం. ఇంకొకటి వచ్చేసి మాగేర్ క్రొకడైల్స్ అంటాం. మాగేర్ కానీ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ కానీ గరియల్స్ కానీ ఈ 3 కూడా క్రొకడైల్స్ జాతికి చెందినవే. ఈ 3 కూడా భారతదేశంలో కనిపించే క్రొకడైల్స్లోని డిఫరెంట్ స్పీషియస్గా చెప్పచ్చు. అయితే ఈ 3 కనిపించే సేమ్ రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో ఈ 3 జాతుల్ని కూడా చూడొచ్చు? ఆప్షన్స్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ కానీ గరియల్స్ కానీ మగర్ కానీ ఈ 3 రకాల స్పీషియస్ కూడా మనకి ఒడిస్సాలో కనిపిస్తాయి. ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఒడిస్సాలో చాలా సంవత్సరాల తర్వాత గరియల్స్ యొక్క న్యాచురల్ నెస్టింగ్ని అబ్జర్వ్ చేశారంట. అది అబ్జర్వ్ చేయడం వల్ల కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది, దాన్ని డిస్కస్ చేసాం. సో దానివల్ల ఏ కంట్రీలో అంటే ఏ స్టేట్లో మనకి ఈ 3 రకాల క్రొకడైల్స్ కనిపించవచ్చు అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా ఫామ్ అవడం జరిగింది. సో దట్ ఈజ్ ఆల్సో ఒడిస్సా. ఒడిస్సాలో ఇంపార్టెంట్ నదిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మహానది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే 1976 ప్రాంతంలో ఒడిస్సాలో మనకి ఒక గరియల్ క్రొకడైల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మహానది వాటర్లో. అది కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ గరియల్స్, మగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. అలాగే ఇంకొకటి వచ్చేసేటప్పటికి గరియల్స్ గురించే. గరియల్స్ ఇంపార్టెంట్గా కనిపించే ఇంకొక ప్రదేశం ఏది అంటే నేషనల్ చంబల్ శాంచరీ. నేషనల్ చంబల్ శాంచరీలో ఎక్కువగా గరియల్స్ కనిపిస్తాయి. ఈ నేషనల్ చంబల్ శాంచరీ అనేది ఏ నది దగ్గర ఉందంటే చంబల్ నది దగ్గర. ఇట్ ఈస్ అ ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్. మధ్యప్రదేశ్కి అండ్ రాజస్థాన్కి, ఉత్తరప్రదేశ్కి ట్రై జంక్షన్ పాయింట్లో ఉండే చంబల్ రివర్ దగ్గర నేషనల్ చంబల్ శాంచరీ అనే దాన్ని నిర్మించారు. ఈ నేషనల్ చంబల్ శాంచరీలో మనకి అత్యధికంగా కనిపించేవి ఏవి అంటే గరియల్స్గా చెప్పచ్చు. సో గరియల్స్ తర్వాత రెడ్ టర్టిల్స్ అనేవి కనిపిస్తాయి, తాబేళ్ళు, రెడ్ టర్టిల్స్. దాని తర్వాత గంగా డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. ఈ ప్రదేశం తర్వాత గరియల్స్ ఎక్కువగా కనిపించేది భారతదేశంలో ఎక్కడ అంటే రామ్గంగా అనే ప్రాంతంలో. సో రామ్గంగా ప్రాంతం జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ దగ్గరలో ప్రవహిస్తుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్గా దాన్ని చెప్పొచ్చు. ఇక 3వ ప్రాంతం వచ్చేటప్పటికి గగారా రివర్. గగారా నది అనేది ఉత్తరప్రదేశ్లోనే ఉంది. గంగకి ఒక ప్రధాన ఉపనదిగా చెప్తారు. అక్కడ కూడా మనం గరియల్స్ అనేవి చూస్తాం.
ఏ నదిలో కానీ ఏ నీటిలో కానీ ఈ గరియల్స్, మగ్గీరు, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఎక్కువగా ఉంటాయో ఆ నది తక్కువ పొల్యూషన్గా ఉన్నట్టు అని చెప్పేసి ఒక మెజర్మెంట్ని కూడా తీసుకురావడం జరిగింది, ఒక మెజర్మెంట్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ గరియల్స్ అండ్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ వచ్చేసి నవీన్ పట్నాయక్ అండ్ ఒడిస్సాలో ఉన్న గవర్నర్ గారి పేరు వచ్చేసి మనకి గణేషి లాల్. అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి స్టాలిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు గవర్నర్ వచ్చేటప్పటికి బన్వరిలాల్ పురోహిత్. ఈయన గణేషి లాల్, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Who was named as a member of the high-level advisory group formed by the World Bank and IMF. ఇటీవల వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రెండు కలిసి ఒక హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ని ఫామ్ చేశాయి. సో దాంట్లో ఈ క్రింది వారిలో మెంబర్ ఎవరు, ఆ హై అడ్వైజరీ కమిటీలో ఉన్న మెంబర్ ఎవరు అని అడుగుతున్నారు. ఒకటి అరవింద్ సుబ్రహ్మణ్యన్, రఘురామ్ రాజన్, మోంటెక్ సింగ్ అహ్లూవాలియా అండ్ నెక్స్ట్ ఎస్ నారాయణ్. ఆన్సర్ వచ్చేసి మనకి అహ్లూవాలియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మోంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల హీ వాజ్ బికమ్ యాజ్ అ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దట్ అడ్వైజరీ గ్రూప్ ఫార్మ్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన హై లెవెల్ ఎకనామిక్ అడ్వైజరీ గ్రూప్కి వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నది ఎవరు అంటే ఎంకే సింగ్ అహ్లూవాలియా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Question: who has become the first woman in the country and the second Indian to be appointed as a member of the coaches committee of the International Boxing Association? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి ఇటీవల సెకండ్ ఇండియన్ అండ్ ఫస్ట్ ఇండియన్ విమెన్, భారతదేశపు మొట్టమొదటి మహిళగా లేదా రెండవ భారతీయురాలుగా ఎవరు ఇటీవల ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి ఎంపికయ్యారు, వన్ ఆఫ్ ద మెంబర్గా అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అంకుషితా బోరో, పిటి ఉషా, తడాంగ్ మీను అండ్ మ్యారీ కోమ్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి తడాంగ్ మీను ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఈమె అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి అండ్ ప్రొఫెసర్ కూడా. ఇటీవల తడాంగ్ మీనుని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. భారతదేశం నుండి మొట్టమొదటి మహిళగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి ఎన్నిక కావడం, వన్ ఆఫ్ ద మెంబర్గా ఎన్నిక కావడం వల్ల ఈమె ఒక రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఇండియన్ విమెన్ who become as a one of the member in International Boxing Association, తడాంగ్ మీను. ఆమె ప్రొఫెషన్ వచ్చేటప్పటికి షీఈ్ అ ప్రొఫెసర్ అండ్ స్టేట్ వచ్చేటప్పటికి ఆమెది అరుణాచల్ ప్రదేశ్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which institution has found cassava as a promising raw material for bioethanol production? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూషన్ బయో ఇథనాల్ ప్రొడక్షన్కి పనికి వచ్చేదానిగా కెసావా అనే ఒక దాన్ని గుర్తించింది, రికగ్నైజ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఐకార్ అండ్ సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఐకార్ యొక్క సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఐకార్ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపరేచర్ హార్టికల్చర్ అండ్ ఐకార్ యొక్క సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపరేట్ హార్టికల్చరా, లేదా సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. సో మనకి ఐకార్ యొక్క సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల అది కెసావా అనే ఒక మెటీరియల్ బయో ఇథనాల్ ప్రొడక్షన్ని ఇస్తుంది, బయో ఇథనాల్ ప్రొడక్షన్కి పనికి వస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇది ఇంకా ప్రాక్టికల్లోకి రాలేదు, థియరిటికల్గానే చెప్పచ్చు. అంటే మనకి ఇప్పుడు బయో ఇథనాల్ బ్లెండింగ్ అనొచ్చు, బయో ఇథనాల్ ప్రొడక్షన్ అనొచ్చు. భారతదేశం ఇప్పుడే ఇనిషియేటివ్ చేస్తున్న లేదా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్న ఒక కొత్త జోనర్గా చెప్పచ్చు. అలాంటి ఈ కొత్త జోనర్కి సంబంధించి ఒక పరిశోధనలో భాగంగా ఈ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది అంటే కెసావా అని
చెప్పి ఏదైతే ఒక ప్లాంట్ ఉందో అది రా మెటీరియల్గా పనికొస్తుంది. దేనికోసము అంటే బయో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం. జనరల్గా ఇలాంటి పరిశోధనలు చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే మనకి ఏదైతే బెంగళూరుకి చెందిన, రీసెంట్గా మనం కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం, బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ కార్బన్ డైఆక్సైడ్ని ఫ్యూయల్స్ కింద అండ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్స్ కింద చేంజ్ చేస్తుంది. ఆ ఫ్యూయల్స్లో ఎగ్జాంపుల్గా మిథనాల్ చెప్పారు. అంటే కన్వర్జేషన్స్ చేయడం, లేకపోతే ఎన్విరాన్మెంట్ పరంగా పనికొచ్చే ఏవైతే బయో ఇథనాల్ కానీ బయో ఫ్యూయల్స్ కానీ ఉన్నాయో సో వాటిని ఎంకరేజ్ చేసే విధంగా మనకి ఇండియాలో ఉన్న ఐఐటి యూనివర్సిటీస్ కానీ స్టార్టప్స్ కానీ మిగతా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వర్కౌట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ పరిశోధనలోని ఈ కృషిలో భాగంగానే మనకి కెసావా అనేది ఈ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ సెంటర్ వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Which bank has become the top performer among public sector lenders in MSME loan growth during financial year 2021? సో ఆర్థిక సంవత్సరం 2021కి గాను ఏ బ్యాంక్ టాప్ పర్ఫార్మర్గా నిలిచింది, అది కూడా ఎంఎస్ఎంఈ లోన్ గ్రోత్ విభాగంలో. అది ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని కూడా చెప్తున్నారు. ఆప్షన్స్లో కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది కరెక్ట్ ఆన్సర్. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హ్యాస్ బికమ్ ద top performer among the public sector lenders in MSME loan growth during the financial year 2021. ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ యోగా డేని సందర్భంగా మనకి ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో సో ఆర్గానిక్ ఫార్మర్స్ కోసం ఒక క్యాంపెయిన్ని కూడా ఇటీవల నిర్వహించడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been appointed as a secretary for the Department of Administrative Reforms and Public Grievances? సో ఈ క్రింది వాణిలో ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సీకి ఇటీవల నూతన సెక్రటరీగా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రేణుకా కుమార్, సంజీవ్ కోహ్లీ, ఎస్ జానకి రామన్, సంజయ్ కుమార్. ఆన్సర్ వచ్చేసి మనకి సంజయ్ కుమార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఇటీవల సంజయ్ కుమార్ మనకి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్నాయో దానికి నూతన సెక్రటరీగా, న్యూ సెక్రటరీగా ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. ఆప్షన్ బి సంజయ్ కుమార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Question చూద్దాం. Who has been appointed as the next High Commissioner of India to the Republic of Zambia? సో రిపబ్లిక్ ఆఫ్ జాంబియా కంట్రీకి ఇండియాస్ నెక్స్ట్ హై కమిషనర్గా ఎవరు అపాయింట్ కానున్నారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి సుబ్రత భట్టాచార్జీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణు కుమార్ శర్మ, బి శ్యామ్, అశోక్ కుమార్ ఉన్నారు. సో అశోక్ కుమార్ ఇండియన్ అంబాసిడర్ ఆఫ్ జిబూతిగా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం జిబూతి కంట్రీలో ఇండియన్ అంబాసిడర్గా ఉన్న అశోక్ కుమార్ నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ జాంబియా కింద అపాయింట్ కానున్నారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రిపబ్లిక్ ఆఫ్ జాంబియా అనే కంట్రీకి ఇండియా యొక్క హై కమిషనర్గా వెళ్ళనుంది ఎవరు అంటే మనకి అశోక్ కుమార్. ప్రస్తుతం ఈయన జిబూతి కంట్రీలో ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆప్షన్ డి is a correct answer, that is Ashok Kumar. So next one చూద్దాం. Your time starts now. Okay, time up. So ఇక్కడ బుక్ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. Who is the author of the book The Nutmeger's Curse? సో మనకి ద నట్మెగర్స్ కర్స్ అనే బుక్ని ఎవరు రాశారో అని అడుగుతున్నారు. ఆథర్ ఎవరో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో అమితావ్ ఘోష్, శశి థరూర్, విక్రమ్ సేథ్, కిరణ్ దేశాయ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అమితావ్ ఘోష్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ద నట్మెగ్స్ కర్స్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే అమితావ్ ఘోష్. ఆల్రెడీ అమితావ్ ఘోష్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ బుక్స్ రాసి ఉన్నారు. సో ద గ్లాస్ ఆఫ్ ద ప్యాలెస్ అని,
ద గన్ ఐలాండ్స్ అని, అండ్ ఇటీవల రాసిన బుక్ వచ్చేసి ద నట్మెగ్స్ కర్స్ అని. ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మనకి థీమ్స్తో ఈయన పలు బుక్స్ రాసి ఉన్నారు. అలాగే ఈయనకి బుక్కర్ ప్రైజ్ వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. సో అది అమితావ్ ఘోష్ గురించి చెప్పాల్సింది. అలాంటి అమితావ్ ఘోష్ ఈసారి రాసిన బుక్ పేరు వచ్చేసి ద నట్మెగ్స్ కర్స్ అనే బుక్ని రాసి ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. According to the Motilal Financial Service Limited report, India's GDP is expected to grow by how much percentage in 2021-22? 2021-22కి గాను ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జీడిపి ఎంతవరకు ప్రొజెక్ట్ అవ్వచ్చు, ఎంతవరకు గ్రోత్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి మోతీలాల్ ఫినాన్షియల్ సర్వీస్ రిమోట్ ఇచ్చింది ఇటీవల అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 8.5%, 8.6%, 8.7%, 8.8%. సో ఆన్సర్ వచ్చేసి 8.7% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా ఈ కాన్సెప్ట్ని లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏప్రిల్ మంత్లో పలు అంతర్జాతీయ సంస్థలు కానీ, లేకపోతే పలు కంట్రీస్కి చెందిన సెంట్రల్ బ్యాంక్స్కి కానీ, లేదా కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ, లేదా మోతీలాల్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ లాంటివి కానీ, సో ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ పొజిషన్ని బట్టి, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, విధి విధానాలని బట్టి ఒక కంట్రీ యొక్క ఆర్థిక సంవత్సరం గ్రోత్ ఇంతవరకు ఉంటుంది, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం గ్రోత్ ఇంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రొజెక్టెడ్ వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఈసారి మోతీలాల్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ 2021-22కి ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే 8.7% ఉండొచ్చు అని చెప్పేసి అది అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ a COVID safe road to raise awareness about the COVID-19 pandemic? సో ఈ క్రింది వాటిలో ఏ సిటీ కోవిడ్ సేఫ్ రోడ్ అనే స్టేటస్ని పొందింది? ఎందుకంటే COVID-19 పాండమిక్కి సంబంధించి ఆ సిటీ ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వడం కానీ, క్యాంపెయిన్ నిర్వహించడంలో కానీ సక్సెస్ అయిన ఏ సిటీకి ఇటీవల కోవిడ్ సేఫ్ రోడ్ అనే ఒక స్టేటస్ని డిక్లేర్ చేయడం జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ అండ్ భూపాల్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండోర్ సిటీకి ఇటీవల కోవిడ్ సేఫ్ రోడ్ అనే ఒక స్టేటస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే COVID-19 పాండమిక్కి సంబంధించిన అవేర్నెస్ని ఇచ్చినందుకు గాను. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ ఇండోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question, recently which bank has introduced an instant cardless EMI facility for online purchase on e-commerce platform? E-commerce platform కింద ఆన్లైన్ పర్చేస్లో కార్డ్లెస్ ఈఎంఐ ఫెసిలిటీని ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్స్టెంట్ కార్డ్లెస్ ఈఎంఐ ఫెసిలిటీ ఫర్ ఆన్లైన్ పర్చేస్ ఆఫ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో ఆప్షన్ డి ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈసారి కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్లో ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్, రెండోది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర న్యూస్లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి పబ్లిక్ ఓన్డ్ సెక్టార్ బ్యాంక్స్, అంటే మనకి స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2021 ఫినాన్షియల్ ఇయర్కి గాను సో ఎంఎస్ఎంఈ లోన్ గ్రోత్లో టాప్ ర్యాంక్ సాధించింది అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్లాట్ఫామ్లో కార్డ్లెస్గా ఇన్స్టెంట్ ఈఎంఐస్ కోసం సో ఏదైతే ఒక ప్లాట్ఫామ్ని ఇటీవల క్రియేట్ చేసిందో ఆ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గురించి. థ్యాంక్ యూ.